తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులకు బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్కం వెంకయ్య గారు, మా గౌరవ అధ్యక్షులు మేనం రాజన్ గారు, మా నియోజకవర్గం కోఆర్డినేటర్ కోత్ కుమారస్వామి గారు, మన నియోజకవర్గం కోఆర్డినేటర్ కనుగుల రవికుమార్ గారు, స్టేట్ సెక్రటరీ బండి కుమారస్వామి గారు, ప్రజానారాయణ గారు, ఇంకా తోట కనుకరావు గారు, సుజన్ గారు, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు కుల బాంధవ్యులకు ఈ రాష్ట్రంలో కులగణన సర్వేలో అన్యాయం జరిగి పెద్ద కుట్ర జరిగిందనే దాని మీదనే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఈరోజు మా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వము ఒకే రోజు సర్వే చేస్తే బీసీలు 56.39% ఆ రోజు సర్వే రిపోర్టు ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేశారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో కూడా నేను ప్రింట్ తీసుకొని గూగుల్లో దానిలో తీసుకోవడం జరిగింది. దానిలో అత్యధిక శాతము మున్నూరు కాపు కులము ఈరోజు కుల బాంధవ్యులు 18% అని అప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మన అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపించారు. మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మేము బీసీ కులగణన చేస్తాము, బీసీలకు న్యాయం చేస్తామని వారు కామారెడ్డిలో మాట్లాడినారు. దానికి అనుగుణంగానే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారంలో తీసుకువచ్చినారు. బీసీలందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు కులగణన 50 రోజులు జరిగింది. 50 రోజులు జరిగిన కులగణనలో బీసీలు 46% తీసుకొచ్చినారు. మరి దానిలో కూడా 10% పోయింది. మరి దానిలో కూడా 21 లక్షల మంది బీసీలను తక్కువ చూపించినారు. 2014 2024 ఎంత జనం పెరగాలి మరి? అది బీసీలకు కూడా ఈరోజు కుల సంఘాలు ఆర్ కృష్ణయ్య గారు, మరి ఇంకా జాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా మల్లన్న గారు, చాలామంది కూడా అన్ని సంఘాలు అందరూ కూడా ఈరోజు గొంతెత్తి అరుస్తున్నాయి. మరి దీనిలో ముఖ్యంగా ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షులు 2 దశాబ్దాల పోరాటం నాది. మున్నూరు కాపు సమాజాన్ని, మున్నూరు కాపు కులాన్ని కులాభివృద్ధి చేయాలని ఒక ఎమ్మెల్యే పోటీ చేసి కూడా నేను పక్కకు పెట్టేసి నా కులం కోసం నేను పనిచేస్తున్నాను. మరి ఈరోజు మళ్ళీ కూడా మేము మీడియా మీద ముందుకు వచ్చి మా కులం గురించి అడుక్కునే పరిస్థితి, భిక్ష పడుకునే పరిస్థితి ఈరోజు మాకు ఈరోజు కులములు ఈరోజు సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. ఒక 10-15 లక్షల మంది కాపులు ఉన్నారు ఈరోజు అయితే. మరి ఈరోజు అప్పుడే మాకు 2014లో 28 లక్షలు 18% చూపించిన కుల గణన కుటుంబ సమగ్ర సర్వే మరి ఏమైంది? మరి ఈరోజు చూపించింది ఎంత ఉంది? టోటల్ 4 కోట్ల జనాభాలో 3% చూపించినారు. ఈరోజు మేము తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈరోజు అది మున్నూరు కాపులు అందరూ ఈ రాష్ట్రంలో మాకు 13 లక్షల మంది చూపిస్తే టోటల్ ఎంత వచ్చింది? మాకు 3% వచ్చింది టోటల్ జనాభాలో. బీసీలలో 56% 60% ఉన్న జనాభాలో మేము 8%కి అయిపోయింది. 10% ఎత్తేస్తారు ఈరోజు. ఎందుకు ఎత్తేస్తే పరిస్థితి ఏర్పడ్డది? మరి ఆ రోజు కేసీఆర్ గారు గుర్తించే ఎంతమందికి 10 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాడు. మీరు 3% కంటే దాటనియద్దు కులగణనలో అనుకొని 3కే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారు. దానిలో ఇక్కడ కొండ సురేఖ గారు గెలిచినారు, అక్కడ వేమనోడలో ఆది శ్రీనివాస్ గారు గెలుస్తారు. ఇంకో పార్టీ అయితే అనాముఖనికి ఇచ్చినారు. సిద్దిపేటలో అయితే గెలవని వాళ్ళకైతే 2 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు. ఈరోజు అయితే అసలు ఏంటి పరిస్థితి? మేము మీకు నమ్మకం కొద్దీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మాకు కార్పొరేషన్లు అన్ని కులాలకు బీసీలకు ఇచ్చినారు. ఎస్సీలకు ఉన్నాయి, మైనార్టీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఫండ్ ఇచ్చినాడు అప్పుడు కాపులకు. వాళ్ళ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు, ఇంకా బీసీడీలో కూడా వాళ్ళు లేరు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా 13,000 కోట్లు ఇచ్చినాడు. మరి ఈరోజు మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 15,000 కోట్లు ఇచ్చింది. 15,000 కోట్లు ప్రామిస్ చేసి 4,647 కోట్లు రిలీజ్ చేసినాడు. ఈరోజు అయితే కాపులకు అక్కడ పక్క రాష్ట్రంలో 42,000 కోట్లు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అమౌంట్ వస్తే ఇప్పటి వరకు కూడా మున్నూరు కాపులకు ₹1 కూడా మాకు ఇవ్వలే. ఈరోజు వరకు మీరు అధికారంలో రావాలనే ఉద్దేశం కొద్దీ మా నాడిని దొరకబట్టుకొని శ్రీరబాబు గారు అక్కడ
మీకు మున్నూరు కాపులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కార్పొరేషన్ అడుగుతున్నారు. మరి వాళ్ళు కూడా హాస్టల్ బిల్డింగ్లు కట్టుకోవడానికి భూములు అడుగుతున్నారు. ఇవన్నీ అని అప్పుడు కేసీఆర్ గారికి అడిగినప్పుడు మరి పట్టించుకోలేదు. కనీసం మేనిఫెస్టోలు పెట్టమని కూడా మేము అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా అడిగినాను. నేను నాన్నగారితో మాట్లాడుతున్నారు, వాళ్ళు పెట్టలేదు. మరి అప్పుడు దీన్ని క్యాచ్ చేసుకున్నారు ఎవరు? శేరబాబు గారు కానీ మరి అందరూ కూడా క్యాచ్ చేసుకున్నారు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాకేమో మీ కార్పొరేషన్ ఇస్తాం ఒక సపోర్ట్ చేయమని అప్పుడేం అడగల. కానీ మాకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా దగ్గర రాజు శ్రీనివాస్ గారు, మరి శేరబాబు గారు వీళ్ళందరూ కూడా మాకు అడిగినారు. మరి ఉత్తర తెలంగాణలో బీసీలు ఎక్కువ మంది గెలుస్తారు కాబట్టి తప్పకుండా ఈ మున్నూరు కాపులందరూ సపోర్ట్ కావాలంటే వీళ్ళు కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి అడిగినారు. ఆ రోజు మేము